ఎస్, మాస్ జాతర మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది, ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి, అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద వీడియో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పదండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మూవీకి రివ్యూస్ వస్తూనే ఉంటాయి, డైలీ షార్ట్స్ వస్తూనే ఉంటాయి. మీకు కావాల్సిన కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది, మీకు చేస్తూనే ఉంటాం. దానికి బదులుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సబ్స్క్రైబ్ చేసుకొని కింద నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మనం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేది. అండ్ రౌండ్ ఫిగర్కి దగ్గరలో ఉన్నాం, ఆ రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేసేయండి. నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా బూస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తా. సో ఇంకా పాయింట్లోకి వద్దాం. మాస్ జాతర మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందన్నమాట. నాకు ట్రైలర్ చూసిన రోజే కొంచెం దెబ్బేసింది. అంటే ఎక్కడో కొంచెం మళ్ళీ షార్ట్ పడుతుందేమో అని చెప్పేసి, బట్ సంహవ్ ఒక చిన్న హోప్ అనమాట. రవితేజ గారు కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడారు, మూవీ కంటెంట్ కోసం చాలా షోర్గా మాట్లాడారు. సో మూవీలో ఎక్కడైనా కొంచెం క్రాక్ లా కొంచెం కంటెంట్ వర్కౌట్ అయ్యి ఏమైనా సినిమా వర్కౌట్ అవుద్దామని కొంచెం ఆశపడ్డా. బట్ రిజల్ట్ రిమైన్స్ సేమ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ రవితేజ గారి మీద నేను కొంచెం గివ్ అప్ ఇచ్చేసాను అనమాట ఆల్రెడీ. ఎందుకు అంటానంటే బేసికల్గా నాకు రవితేజ గారు చాలా ఇష్టం, నాకు ఇష్టమైన పర్సన్. అయినా ఓన్గా ఇండస్ట్రీకి వచ్చారు, చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ ఒక స్టార్ లెవెల్కి ఎదిగారు. ఒకప్పుడు ఆయన కంటెంట్ చూస్తే చాలా చాలా బాగుండేది. ఎస్పెషల్లీ 90 కిడ్స్కి ఆయన కంటెంట్ చాలా ఫేవరెట్గా ఉండేది ఇంతకు ముందు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అసలు ఎందుకో అసలు నాకు ఆయన కంటెంట్ అసలు ఏం అర్థం కావట్లేదు. తీసిన సినిమాలే రిపీట్లో కొడుతూనే ఉన్నారనమాట. ఎక్కడో ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి ఒక హిట్ కొడతారు, తర్వాత మళ్ళీ లైన్గా ఒక 6-7 సినిమాలకి ఫ్లాప్ అవుతుంటాయి. ప్యాటర్న్ కూడా చూసుకుంటే నాకు తెలిసి లాస్ట్ సినిమా క్రాక్ అనుకుంటా, తర్వాత మళ్ళీ ఆయన హిట్ లేదు. సో కమింగ్ టు మాస్ జాతర, సేమ్ టెంప్లెట్ అండి, కొత్తగా ఏమీ లేదు. సేమ్ అంటే లైక్ ఇంతకు ముందు రవితేజ గారి మూవీస్ కానీ లేదంటే చాలా మూవీస్ ఇలాంటి పోలీస్ మూవీస్ చాలా వచ్చాయి. సేమ్ కాన్సెప్ట్. ఒక విలన్ ఉంటాడు, వాడిని అసలు ఎవ్వరూ టచ్ చేయలేరు. ఆ పోలీసులు, ఆ ఊర్లో ఉన్న పోలీసులు కానీ అక్కడ కానీ ఎవ్వరూ టచ్ చేయలేదు. హీరో వస్తాడు, చెతకేస్తాడు, ఆడిని చంపేయడం లేదా మార్చేయడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్. అదే మరి మూవీలో కామెడీ ఏమన్నా గట్టిగా పండిందా అంటే నాకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. హైపరాది గారిని పెట్టారు. ఇంకో ఆయన అంటే మన గుంటూరు కారం మూవీలో వేశారు కదా, కొంచెం గుండు ఉంటుంది ఆయన ఒకరు. ఇంకా తర్వాత మళ్ళీ బీస్ట్ మూవీలో వేశారు కదా, కొంచెం గొంతు చాలా హార్ట్ వస్తుంది. ఆయన ఒకరు పెట్టారు, కామెడీ అయితే ట్రై చేశారు. నాకైతే ఆ కామెడీ కూడా ఎక్కడ కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఈయన కామెడీ అయితే మాత్రం ఒక 2-3 చోట్ల చిన్నది వర్కౌట్ అయినట్టు అనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ ద మూవీ కామెడీ అయితే మాత్రం తేలిపోయింది, బాగా ఆర్టిఫిషియల్ కామెడీ అనిపించింది. నాకైతే కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయా. ఇంకా నవీన్ చంద్ర గారికి ఇచ్చిన క్యారెక్టర్లో ఆయన అయితే జస్టిస్ చేశారు. అంటే ఆ విలన్ రోల్ కూడా రెగ్యులర్ విలన్ రోలే, బట్ ఆయనకి ఇచ్చిన స్కోప్లోని అంటే ఆయనకు వచ్చిన రోల్లోనే ఆయన జస్టిస్ చేశాడు. బట్ మీరు చూస్తే అది సేమ్ రెగ్యులర్ పోలీసు, రెగ్యులర్ విలన్ కాన్సెప్టే. అందులో కొత్తగా ఏమీ చేసేది ఏమి ఉండదు. కాకపోతే బట్ ఆయనకి ఇచ్చిన రోల్లో మాత్రం ఆయన జస్టిస్ చేశారు నవీన్ చంద్ర గారు. అండ్ ఆయనతో పాటు ఇంకొక విలన్ ఉంటాడు, మనకి పుష్ప మూవీలో వేశారు కదా, అతను అసలు దేనికి పట్టుకొచ్చారు. ఫస్ట్ నుంచి విలన్ అతను చూపించి అంటే ఒకడు ఉంటాడు ఇంకొకటి ఉంటాడని చూపిస్తారు, బట్ ఆయన లాస్ట్ వరకు చూపించారు. అంటే పవర్ఫుల్, అది ఇది ఇంతకన్నా పవర్ఫుల్గా ఉన్నారంటే కొంచెం ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో. బట్ లాస్ట్లోనే ఆ విలన్ వస్తుంటాడు. ఆ అంటే పుష్ప మూవీలు వేశారు కదా, ఆయన యాక్టింగ్ ఉంటుంది. మధ్య మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ అని ఒక కార్ వేసుకొని వస్తుంటాడు, ర్యాండీ ఓటన్లా సైన్స్ చేస్తూ ఉంటాడు, జాన్సీనా అంటాడు, ఏదేదో చేస్తున్నారండి. అసలు ఆ విలన్ క్యారెక్టర్ అసలు ఎందుకు రాశారో కూడా నాకు అర్థం కాలేదు సరిగ్గా. దాంతోపాటు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అన్ని చేయడం కూడా ఏంటండి అసలు. అంత పెద్ద మాల్ని పట్టుకొని శీలావతి అంటారు, వైజాగ్లో అడిగిపోవాలని అంత పెద్ద శీలావతి పెద్ద ఈ దంతా నడిచిపోతుంది, మొత్తం అంతా పట్టేసుకొని ఎక్కడ దాచేసానంటారు. అలాంటి అంత పెద్ద మాల్ని పట్టుకొని రాజేంద్ర ప్రసాద్ గారిని ఏమొచ్చి కాపలా పెడతాడు ఈయన. ఏంటిది? నాకైతే ఇంకా అసలు ఆ పోర్షన్ అంతా నేను చాలా డిస్కనెక్ట్ అయిపోయా. రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో అందరిని షూట్ చేస్తుంటారు, అంత పెద్ద లోడ్కి రాజేంద్ర ప్రసాద్ గారు ముసలాయన, ఆయన్ని కాపలా పెడతారు. ఆయన ఏంటి, విలన్స్ వస్తుంటే టప్ప కాల్ చేస్తూ ఉంటారు. ఏంటిది? తర్వాత ఇంకో మెయిన్ విలన్ వచ్చి ఇతను చంపేస్తూ ఉంటాడు. ఏమోనండి, నేనైతే బాగా డిస్కనెక్ట్ అయ్యా ఆ సీక్వెన్స్ మొత్తానికి. ఇకపోతే శ్రీలీల గారు, అంటే నాకు రవితేజ గారికి అసలు ఎవరు చెప్పట్లేదా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ అసలు పేరు సెట్ అవ్వట్లేదండి. ఆమెమో 25 సంవత్సరాలు కూడా నిన్న అమ్మాయిలాగా ఉంటుంది, రవితేజ గారిని చూస్తే కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగా ఉంటారు. అసలు ఎక్కడ పేరు సెట్ అవుతుంది? అంత యంగ్ గర్ల్ తీసుకొచ్చి రవితేజ గారిని పక్కన నిల్చోబెట్టి లవ్ గివ్ అంటే అసలు ఆ పేరే సెట్ అవ్వట్లా. శ్రీలీల గారు కూడా ఆవిడకి ఇంకా ఆఫర్స్ వస్తున్నాయనో లేకపోతే ఆ ఫ్లో ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ అన్నింటి మీద సైన్స్ పెట్టుకుని టప మూవీస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆమెకి ఒక కొంచెం మంచి ప్రాపర్ హీరోయిన్ రోల్ ఉన్న స్కోప్ ఉన్న మూవీ పడలే నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్. భగవంత్ కేసరి పక్కన పెడితే ఆ తర్వాత నుంచి వచ్చినవన్నీ ఏవో కొంచెం హీరోయిన్ వచ్చి ఫ్లాష్ పాయింట్ల మెరుసుకొని వెళ్ళిపోయి ఒక 2-3 పాటలకి వచ్చి డ్యాన్స్ వేసి వెళ్ళిపోయే విధంగానే ఉన్నారు తప్పితే ఆవిడ క్యారెక్టర్ మూవీలో ఇంపాక్ట్ ఏం లేదు ఆవిడ క్యారెక్టరైజేషన్ వల్ల. సాంగ్స్ బీజిఎం అంటారా, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు, నాకైతే తూ మేరా లవ్వర్ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా అసలు ప్లేస్మెంటే రాంగ్. అసలు దేనికి సాంగ్ వస్తుంది, అసలు ఏ సిచ్యువేషన్ సాంగ్ ఇక్కడికి వస్తుంది, సాంగ్ పెట్టాలని పెడుతున్నారు తప్పితే అసలు సాంగ్ ప్లేస్మెంట్ ఫుల్లీ రాంగ్గా ఉంది.
ఆ తూ మేరా లవర్ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా మనకి ఈడియట్ సాంగ్ మ్యూజిక్ కొంచెం కలుస్తుంది అనమాట. దానివల్ల కొంచెం బాగా అనిపించింది, కానీ మిగతా సాంగ్స్ అన్ని అసలు నాకైతే అసలు కనెక్ట్ అవ్వలేదు. ఇంకొక సాంగ్ ఉంటుంది, ఏదో బూలు తిడుతున్నట్టు ఉంటుంది, నీ అమ్మని నీ అక్కని అని చెప్పేసి. ఏం సాంగ్లో లేకపోతే అసలు ఏంటో నాకు అసలు అర్థం కాలే. పోతే రవితేజ గారు, రవితేజ గారి ఫ్యాన్స్ కానీ లేదంటే అలాంటి మూవీ ఆడియన్స్ కానీ మూవీ లవర్స్ కానీ రవితేజ గారి నుంచి కోరుకునేది ఒకటే, ఆయన కంటెంట్ చాలా చాలా బాగుండేది ఇంతకు ముందు. నాకు చాలా ఇష్టం రవితేజ గారు అంటే. బట్ లాస్ట్ ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి అసలు ఆ సినిమాలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లే. సో ఇంతకు ముందు మూవీస్ కూడా అదే చెప్పా, కొంచెం ఆయన టైం తీసుకొని స్క్రిప్ట్ మీద కొంచెం వర్క్ చేసి కొంచెం మెల్లిగా తీసినా పర్లేదు. బట్ కొంచెం ఆయనకి సంబంధించిన కంటెంట్ కాదు, ఏదో సేమ్ కమర్షియల్ ప్లాట్లో కొట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీసేస్తున్నారు తప్పితే కొంచెం కంటెంట్ బాగున్న మూవీస్ తీస్తే బెటర్ అన్న ఫీలింగ్. నా ఫీలింగే కాదు, మీ ఫ్యాన్స్ కానీ లేదంటే మూవీ లవర్స్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ ఎవరైనా సరే అదే అనుకుంటారు. మీ దగ్గర నుంచి మంచి మంచి మూవీస్ రావాలి, అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఏంటంటే నాకైతే పెద్దగా ఎక్కలేదండి. సేమ్ రెగ్యులర్ టెంప్లెట్. లేదు మీరు రవితేజ గారి స్క్రీన్ మీద చూస్తేనే ఎంటర్టైన్ అవుతాము, ఆయన ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాము అనుకుంటే గో అండ్ గివ్ ఇట్ ట్రై. సో ఓవరాల్గా ఇది మన మాస్ జాతర మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి మూవీకి రివ్యూస్ వస్తూనే ఉంటాయి. అలాగే మీరు కామెంట్స్ పెడితే చూడడానికి మీరు అనుకోవచ్చు. ప్రతి కామెంట్కి నేను చూస్తాను, ప్రతి దానికి రిప్లైస్ ఇస్తాను. మీరు కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేస్తే బాగుంటుంది. ఆ రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.